పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక సిద్ధమైంది. దాదాపు 500 పేజీల వరకు ఫైనల్ రిపోర్ట్ సిద్ధం చేసింది కమిషన్. ఇవాళ కమిషన్ కార్యాలయానికి కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రానున్నారు. రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. 115 మందిని విచారించిన కమిషన్ మొత్తం 3000 పేజీల డాక్యుమెంట్స్ను పరిశీలించారు చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. 16 నెలల పాటు విచారణ సాగింది. 2 నెలలకోసారి 8 సార్లు గడువు పొడిగించింది ప్రభుత్వం. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ విచారణ గడువు ముగియనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ఈ నెల 31తో కమిషన్ విచారణ గడువు ముగియనున్న నేపథ్యంలో మొత్తం విచారణ పూర్తయినట్టుగా, నివేదిక సిద్ధంగా ఉన్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏసారి గత సంవత్సరం మార్చి నెలలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ఈ 3 బ్యారేజ్లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్కి జస్టిస్ పినాకి చంద్రఘోష్ చీఫ్గా వ్యవహరించారు. మొత్తం 16 నెలల పాటు విచారణ జరిగింది. ఇంజనీర్ల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు, అట్లాగే ప్రైవేట్ వ్యక్తులు, అట్లాగే నిర్మాణ సంస్థలతో పాటు పొలిటికల్ లీడర్లను కూడా విచారించింది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు పంపి కమిషన్ ఆఫీస్కి కమిషన్ రప్పించింది. దాదాపు 2 గంటల పాటు ఆయనను విచారణ చేసింది. అధికారిక స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. మొత్తం 3000కు పైగా డాక్యుమెంట్ల రూపంలో ఆయనకు అందాయి. వాటన్నిటిని స్వయంగా పరిశీలించినటువంటి పినాకి చంద్రఘోష్ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ను కూడా స్వయంగా ఆయన్నే తయారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 500 పేజీల వరకు ఈ కమిషన్ ఫైనల్ రిపోర్ట్ ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది. ఫైనల్ రిపోర్ట్ను తీసుకొని నిన్న సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కమిషన్ ఆఫీస్కి రానున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్టు ఇవ్వనున్నారు. హరి.